ప్రతి క్షణం కరెక్ట్. నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను. హ్మ్. ఆహ్, ఎప్పుడు చెప్తుండే నా దేవి బిడ్డ, నా దేవి బిడ్డ అని. ఆ! ఏదన్నా ఉన్నా ఫస్ట్ కాల్ చేస్తుండే. అంటే అన్నయ్య, అక్క అందరూ ఉండంగా గూడా హ్మ్. ఫస్ట్ కాల్ చేస్తుండే నాకు. హ్మ్. ఆయనకేదైనా అవసరం పడితే ఎవరి ఫోన్ నుంచైనా ఫోన్‌లు చేయడం అండ్ నాతోని మాట్లాడడము. లాస్ట్ క్షణంలో నేను ఆయనతో అలిగాననమాట. అయ్యో! మాట్లాడలేదు. ఆ! ఆయన ఇంకొక 8, 9 నెలల్లో చనిపోతారు అనన్నప్పుడు అలిగారు నాతో. ఇగ నా మాట ఇనలేదని కోపంతో నేను మాట్లాడలేదు. ఓకే. ఇగ అది లాస్ట్ మాట అచ్చా! అయిపోయింది. మీ మాట వినలేదని మీరు ఆ! అలిగారు. అంటే ఆయనకి యాక్చువల్లీ ఫస్ట్ హెల్త్ బాలేకునింది. హెల్త్ ఓకే. ఇష్యూ వచ్చింది. ఆ! 96, 97 ఆ ఏజ్ ఉంటది ఓహ్! తాతయ్యకి. బట్ ఓహ్! హెల్తీ క్యాండిడ్. 96, ఆ! 97 ఆ! బాగా స్ట్రాంగ్ పర్సన్. ఇక్కడే హైదరాబాద్‌లో ఉండమంటే వినలేదు. ఆహా! అమ్మమ్మకి కొంచెం కాలు ఇరిగిపోయింది. ఓకే. ఈ ఆ! ఆ! ప్రాంతంలో. అమ్మమ్మ ఇక్కడే ఉంది. మళ్ళా నువ్వు అక్కడ ఉంటే నీకు ఇబ్బందవుతది. ఇక్కడుంటే డాక్టర్సు అందరూ అందుబాటులో ఉన్నారు. ఉండమంటే, లేదు నేను నీ ఇంట్లో అడుక్కొని తినాలా? నువ్వు పెట్టింది నేను తినాలా? అని పౌరుషం ఎక్కువ తాతయ్యకి. అచ్చచ్చచ్చా! అట్లా మాట ఇనకుండా వెళ్ళిపోయావు. నేను మీకోసం ఇంత ఆలోచిస్తుంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోవా అని ఆహ్, మాట్లాడలేదు. కానీ అవే చివరి మాటలు అయిపోతాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అబ్బా! ఆ! అంటే ఆయన చావు గూడా ఎలా అయిపోయిందంటే మాట్లాడే అవకాశం లేదు. మార్నింగ్ లేసారు, వాకింగ్ చేశారు, కింద పడ్డారు ఖతం. 2 మినిట్స్‌లో ప్రాణం అబ్బా! వెళ్ళిపోయింది. హార్ట్ అటాక్. అనే అనొచ్చు. అంటే దెబ్బ ఏం లేదు. అండ్ షుగర్ లేదు. బీపీ లేదు. అబ్బా! అసలు ఏ ప్రాబ్లమ్ లేదు ఆయనకి.